హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు బ్రో? నా సల్మాన్ అన్న. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? ఏ పార్టీ గెలవదు అన్న. ఏం చేస్తుంది ఏ పార్టీ ఏం చేస్తలేదు. మా వాళ్ళని మోసం చేస్తుంది. ముస్లిం వాళ్ళని, మినారిటీని. ఒక కబ్రస్థాన్ ఉంది, ఒక ఇస్తలే మా వాళ్ళని. ఎవరికి వేయాలన్న ఇట్లా చేస్తే? మాగంటి కూడా ఇట్లా అని చెప్పినాడు, మాగంటి గోపీనాథ్ కూడా. ఇది కబ్రస్థాన్ నేను ఇస్తా అని ఓటు వేసినాం ఆయనకు కూడా. ఇప్పుడు కూడా ఎవరు ఏం చెప్తలే. అక్కడ ఇచ్చిన రగడ్డాల అక్కడ వచ్చి వేరే వాళ్ళు పెట్టదని చెప్తున్నాయి. మా ప్రాపర్టీ అది, వక్బోట్ ప్రాపర్టీ ల్యాండ్ అది. ఇస్తలేరు మా రస్తా ఇస్తలేడు. ఎవరికి వేయాలి ఓటు మీరు చెప్పండి ఇట్లా చేస్తే? మీకోసం కొన్ని పథకాలు పెట్టారు కదా, ఏం మీకు అమలే? పథకాలు ఏం లేదన్నా. ఏం చేయలేము మినారిటీ కోసం పథకాలు. ఏం చేయలేము మినారిటీ కోసం. వేస్ట్. కాంగ్రెస్ పార్టీ వేస్ట్. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిందా బ్రో? ఏం జరిగిందన్నా? జరిగింది, కొంచెం మంచిగానే జరిగింది. మళ్ళీ ఏం చేస్తలే. వాళ్ళు కూడా వాదాలు ఇస్తారు, మాకు వాడుకుంటారు ఖాళీ మినారిటీ వాళ్ళని. మీకు ఎవరికి ఓటు వేయాలనిపించలేదు ఇప్పుడు అన్న? నాకు ఎవరికి అర్థం కావట్లేదు ఓటు వేయాలంతే. ఎవరు మంచోడు లేడు. అన్నకి వేయచ్చు, నవీన్ అన్నకి ఓటు, మగర్ కాంగ్రెస్కి వేయద్దు ఓటు. అంటే మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తున్నారా? వ్యక్తిని చూసి ఓటు వేస్తామన్నా మేము. నవీన్ అన్న వస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారా? జరుగుతుంది అన్న. మగర్ అన్న కాంగ్రెస్ లో ఉన్నారు. అన్నకి వేస్తాం, మగర్ కాంగ్రెస్ కి వేయం ఓటు ఈసారి. ఎందుకంటే ఏమైతుందన్న చూడండి, మాకు ఏం చేస్తలేదు మినారిటీకి. ఒక మినిస్టర్ ఇవ్వలే, ఒక ఎమ్మెల్యే లేడు మాది. ఒక ఎమ్మెల్యే లేడు మాది. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మా మాట ఎవరు చెప్తారు అసెంబ్లీలో? ఒక మినిస్టరీ లేదు. లేకపోతే కేసీఆర్ టైంలో మహమూద్ అలీని డిప్యూటీ సీఎం చేసినారు. చెప్పండి అన్న, మీరే చెప్పండి. మాకు ఒక కబ్రస్థాన్ ఇస్తలేరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. మా ప్రాపర్టీ ఏనికి మాకే ఏడుస్తుంది. మేము ఏం కడతారు వేస్తాం, నవీన్ యాదవ్కి వేస్తాం, కాంగ్రెస్కి వేయం ఓటు. ఫేస్ నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అంటేనే కాంగ్రెస్ కదా? అవునన్నా. మనం కాంగ్రెస్ అంతే వదిలేయండి. మీరు కాంగ్రెస్కి వేయం ఓటు, నవీన్ యాదవ్కి వేస్తాం ఓటు. వేస్తే కూడా మాకు కబ్రస్థాన్ ఎవరు వేస్తే వాళ్ళ జెండా తీసుకొని తిరుగుతాం. సో రేవంత్ రెడ్డి అంటే అసలు ఏం పనులు చేయట్లేదా? రేవంత్ రెడ్డి మంచివాడే అన్న. మేము కూడా ఆయన అభిమానులం. వాళ్ళు ఏం చేస్తలేరు. ఏం చేస్తలేడు అన్న. ఏం చేస్తున్నాడు మా కోసం చెప్పండి మీరు? ఏం చేసినాడు ముస్లిం కోసం? ఏం చేసినాడు మినారిటీ కోసం? ఏం చేసినాడు చెప్పండి? ఏం చేయలే ఆయన. ఒక్క పథకం తీసుకోలే ముస్లిం వాళ్ళ కోసం. ఏం పథకం తెచ్చినాడు చెప్పండి అన్న? ఏం పథకాలు తీసుకోలే. 2 సంవత్సరాలు ఉంది, మొత్తం లాస్ అవుతుంది. మొత్తం ముస్లిం వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇట్లని చెప్పి వాడుకుంటున్నారు ఖాళీ. ఎక్స్ఎమ్మెల్యే మాగుంటి గోపీనాథ్ గారు మీకోసం ఏం చేయలేదా? చేసినారన్న. మళ్ళీ మా కబ్రస్థాన్ ఇస్తామని మోసం చేసినాడు ఆయన కూడా. మెడ్చల్లా ఇస్తున్నాడు అంతోడు. ఒక మంచి మెడ్చల్లా ఎట్లా వేసుకొని వెళ్ళాలన్న? బండి ఎవరు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు అయింది బ్రో చెప్పి? 2 సంవత్సరాలు అయినా ఉన్నప్పుడు ఎలక్షన్లో చెప్పినాడు ఆయన. స్టార్టింగ్లో నాకు ఓటు ఇవ్వండి, నేను కబ్రస్థాన్ ఇస్తాను. వేసినాం ఓటు. ఓడి చనిపోయినాడు. జైలే 2 సంవత్సరాలు ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఏం చేయలే పని కబ్రస్థాన్ గురించి. మాకు అదే కావాలి. నేను అదే ఎవరైనా ఇస్తే నేను ఆయన జెండానే మోసుకొని పోతా, లేతే పోను. లేకపోతే నోటా చేసి వస్తాను. సో మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎవరికి ఓటు వేస్తారా ఓవరాల్ ఫ్యామిలీ? నాకు 10 ఓట్లు ఉన్నాయి నా ఇంట్లో. నాకు కబ్రస్థాన్ ఎవరిస్తే ఆయనకి ఇస్తావు. నా బాధ్యత అదే ఉంది. నాకు డబ్బులు కావద్దు, ఏం కావద్దు. నాకు నా మాంగ్ ఉంది, అది ఓటు వేయాలంతే. అప్పుడు వేస్తాను ఓటు.